రాయచూటి ప్రజలు నన్ను గుండెల్లో పెట్టుకొని చూసుకున్నారు. వాళ్ళ రుణం తీర్చుకునే అవకాశం ఎప్పుడు కలుగుతుందా అని చెప్పి అనునిత్యం ఆలోచన చేస్తున్నటువంటి సమయంలో బ్రిటిషర్స్ పరిపాలన చేసినటువంటి వందల సంవత్సరాల్లో కానీ స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా రాయచోట్లో ఒక్క బిల్డింగ్ కూడా లేకుండా పోయింది ప్రభుత్వానికి బిల్డింగ్ సంబంధించి. ఈ పరిస్థితులలో ఈ టౌన్ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాలా అటువంటి నా కళ గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి జిల్లాల ఇంక్రీజ్ దాంట్లో అవకాశం కలిగింది. దాన్ని సద్వినియోగం చేసుకున్నాం. 18 నెలలు జిల్లా వచ్చి ఇప్పుడు 20 నెలలు అయింది. 20 నెలల్లోనే కొత్తగా ఏర్పడిన జిల్లాలో నెంబర్ 1 రాయచూటిగా తీర్చిదిద్దగలిగినాం. 75వ సంవత్సరం ఇండిపెండెన్స్ వేడుకలు కానీ 76వ సంవత్సరం ఇండిపెండెన్స్ వేడుకలు కానీ రిపబ్లిక్ డే 74వ రిపబ్లిక్ వేడుకలు 75వ రిపబ్లిక్ ఈ 20 నెలల్లోనే బ్రహ్మాండమైనటువంటి వేడుకలు జరుపుకోవడమే కాకుండా 100 సంవత్సరాలకో 200 సంవత్సరాలకో జిల్లాల పునరుద్ధరణ జరుగుతుంది. అటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఎంఆర్ఓ ఆఫీస్ మాకు ఉన్నది ఒకప్పుడు, అది కూడా సరైనటువంటి బిల్డింగ్ లేనటువంటి ప్లేస్ లో ఈ రోజు ఆర్డీఓ కార్యాలయం వస్తే చాలనుకున్నటువంటి మేము కలెక్టరేట్ జిల్లా కేంద్రం ఏర్పాటు చేయడమే కాకుండా కలెక్టరేట్ ను కూడా చేసుకోగలిగినాం. ఉన్నటువంటి బిల్డింగ్ లో బ్రహ్మాండమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో కలెక్టర్ ఆఫీస్ కానీ జిల్లాకు సంబంధించినటువంటి 95 ఆఫీసులు కానీ రాష్ట్రంలో ఏ ప్రాంతంలో లేని విధంగా ఎస్పీ ఆఫీస్ తీర్చిదిద్దాం. పోలీస్ పెరేడ్ గ్రౌండ్ దగ్గర నుంచి బ్రహ్మాండంగా ఎస్పీ కార్యాలయాన్ని మాకు సిఐఏ ఎక్కువ, డిఎస్పీ అంటే పులివెందులకు పోయేటువంటి పరిస్థితులు ఉండేటివి. అటువంటిది ఎస్పీ కార్యాలయాన్ని ఇక్కడికి తీసుకురాగలిగినాం. అదే రకంగా డిఎస్పీని ఎస్పీతో పాటు డిఎస్పీ ఆఫీస్ కమ్ రెసిడెన్స్గా బ్రహ్మాండమైన 3 కోట్ల పైగా బిల్డింగ్ నుండి కంప్లీట్ చేయడం జరిగింది. ఒకప్పుడు ఒకే సిఐ ఉన్నటువంటి ప్రాంతాన్ని ట్రాఫిక్ అదనంగా పోలీస్ స్టేషన్ నిర్మించి అప్గ్రేడ్ చేయించి ట్రాఫిక్ సిఐని కూడా తీసుకురాగలిగినాం. ఈరోజు ఒక ఐపీఎస్ అధికారి, ఒక ఐఏఎస్ అధికారి ఇక్కడ పనిచేసిన పరిస్థితిని ఒక ఎంఆర్ఓ కార్యాలయంగా ఉన్నదాన్ని ఆర్డీఓ కార్యాలయము, జేసీ ఐఏఎస్ ఆఫీసరు, ఐఏఎస్ కలెక్టర్ని తీసుకురావడమే కాకుండా ఎస్పీ, అడిషనల్ ఎస్పీ, డిఎస్పీ, ట్రాఫిక్ సిఐ స్టేషన్ కూడా మనం తీసుకురాకొచ్చి ఈరోజు లా అండ్ ఆర్డర్ని అత్యంత ప్రాధాన్యతనిచ్చి మొత్తం టౌనే మొత్తం అంతా కూడా దీన్ని ట్రాఫిక్ సర్వేలెన్స్గా ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు పెట్టి క్రైమ్ రేట్ తగ్గించడమే కాకుండా రౌడీయిజాన్ని రూపుమాపాలా, పోలీస్ వ్యవస్థ బలోపేతం కావాలని చెప్పి అన్నిత్యం ఆలోచన చేసి ఆ రకంగా తీసుకురాగలిగినాం. ఎక్కడ ఆడపిల్లల్ని హెరాస్ చేసినా సీసీ కెమెరాలో రికార్డ్ చేయించి వాళ్ళ అంతు చూడమని చెప్పి ఆదేశాలు ఇవ్వడంతో పోలీస్ వ్యవస్థ దిశ సిఐ కూడా ఇక్కడే ఉండడంతో అన్ని రంగాలలో ఒక జిల్లా కేంద్రం ఏర్పడిన తర్వాత బ్రహ్మాండమైనటువంటి వ్యవస్థతో ఈరోజు మనం నడిపించుకోగలుగుతున్నాం. కలెక్టర్ నిజంగా ప్రతి చిన్న పనికి కడపకు పోల్సిన పరిస్థితి, మైక్ పర్మిషన్ కావాలంటే డిఎస్పీ కార్యాలయం పులివెందులకు పోయే పరిస్థితి, రెవెన్యూలో పని ఉందంటే కడపలో ఆర్డీఓ కార్యాలయం పోయే పరిస్థితి, అన్నీ ఈరోజు రాయచూట్లోనే రావటము అటువంటిది నిజంగా ఒక గర్వకారణం. ఒక ప్రజాప్రతినిధిగా రాయచూటి ప్రజల ఆశలు ఒమ్ము కానియకుండా అది నెరవేర్చుకోవడం అనేది నిజంగా నాకు సంతోషదాయకం. ఈ రాయచూటి టౌన్లో ఏముంది, ఏం పెట్టుకుంటారు అని చెప్పి ఎన్నో కామెంట్స్ చేశారు. ఈరోజు రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన జిల్లా వాళ్ళంతా కూడా రాయచూటి నెంబర్ 1 అనిపించుకునే విధంగా మేము తీర్చిదిద్దుకున్నాము అని అంటే ఆ గొప్పతనం గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది, సహకరించినటువంటి అధికారులది, మా పార్లమెంట్ సభ్యులు మిథున్ రెడ్డి గారిది.